హాయ్ మై ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్ కౌసల్య గోదావరి అమ్మాయి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈ డ్రెస్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. లాస్ట్ వీడియోలో కటింగ్ చూపించాను కదా, దాని కంటిన్యూషన్. లైనింగ్ ఒరిజినల్ పీస్ తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని పక్కన పెట్టేసుకోవాలి. ఒరిజినల్ పీస్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒరిజినల్ సైడ్ మాత్రమే మనం పైన వేసుకోవాలి. ఒరిజినల్ సైడ్ వైపున లైనింగ్ వేసుకొని నెక్ కుట్టుకోవాలి. ఫస్ట్ వీడియోలో చూపిస్తున్నట్టు పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత కరెక్ట్గా పరుచుకోవాలి. అడ్జస్ట్ చేసుకొని నీట్గా పరుచుకోవాలి. సిల్క్ కదా, అస్తమానం జరిగిపోతూ ఉంటుంది. సో కరెక్ట్గా పరుచుకున్న తర్వాత వీడియో చూపిస్తున్నాను కదా, నెక్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి కుట్టుకోవడం. దీనికి ఎటువంటి నెక్ పీస్ తిప్పుకోకలేదు. ఇన్ కేస్ మనకి మోడల్ నెక్ అనుకోండి, బక్రం పెట్టి తిప్పుకోవాలి. నేను రౌండ్ నెక్కే కాబట్టి లైనింగ్తోనే తిప్పేస్తున్నాను. మొత్తం నెక్ కుట్టేసుకున్న తర్వాత మధ్యలో ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, నెక్ పీస్, అది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకున్నప్పుడు స్లోగా కట్ చేసుకోండి, ఎందుకంటే కట్ అయిపోతుంది అన్నమాట. దాని తర్వాత కటింగ్స్ పెట్టుకోవాలి. నెక్ తిరుగుతుంది కదా రౌండ్, అక్కడ మాత్రం కటింగ్స్ పెట్టుకోవాలి నెక్ కరెక్ట్గా తిరగడానికి. దాని తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకుంటే మనం ఆల్రెడీ నెక్ తిప్పేసినట్టే. దానికి మనం ఒడ్డు కుట్టు వేసుకోవాలి. చివరన నీట్గా నెమ్మదిగా వేసుకోండి. బిగినర్స్ కాబట్టి నెమ్మదిగా వేసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. మనం ఫాస్ట్ చేసేసుకుందామని అంటే కనుక నీట్గా రాదు. అందుకే స్లోగా అది పరుచుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని, లైనింగ్ ఒరిజినల్లో నేను చూసుకుంటూ కుట్టుకుంటున్నాను. అలాగా నెమ్మదిగా స్లోగా కుట్టుకుంటూ రావాలి. అప్పుడు నెక్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అలాగే సేమ్ సైడ్న బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని సైడ్ పీసు కరెక్ట్గా పరుచుకుంటూ తిత్తులు రాకుండా ఇటు సైడు అటు సైడు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇది స్టిచ్ వేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. మొత్తం లైనింగ్ని పరుచుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి నెమ్మదిగా. అలా స్టిచ్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, దాన్ని మొత్తం నేను కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ ఇదే విధంగా, ఇది నేను ఫ్రంట్ పీస్ కింద తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పీస్ని కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకోవాలి. కుట్టుకొని షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకోవాలి. దగ్గర జాయిన్ చేసిన వీడియో క్లిప్ మిస్ అయిపోయింది, అందుకని చూపించడం లేదు. తర్వాత హ్యాండ్ మనం కట్ చేసుకున్న దానికి మిడ్ పాయింట్లో చిన్న కాటు పెట్టుకోవాలి. చిన్న టక్ పెట్టుకుంటే దానికి మనకు కరెక్ట్గా మిడ్ పాయింట్ అని తెలుస్తుంది. దాని తర్వాత కర్వ్ తిరిగిన చోట కూడా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి మనం కుర్చీలు స్టార్ట్ చేయాలి. బుట్ట కొంచెం లైట్గా బుట్ట చేయి కాబట్టి అక్కడి నుంచి మన సైడ్ బుట్ట పెట్టుకుంటూ హాఫ్ కాట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు కుర్చీలు పెట్టుకుంటూ వచ్చేయాలి. అలా కుర్చీలు పెట్టుకుంటూ వచ్చి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. మీకు అర్థం అవడం కోసం నేను ఇటు సైడ్కి తిప్పుకున్నాను క్లాత్. మీకు మామూలుగా వస్తే మాత్రం రివర్స్లో పెట్టేసుకోవచ్చు. ఆపోజిట్ సైడ్లో కుర్చీ పెట్టాలి. దీనికి ఫస్ట్ అయితే ఇటు సైడ్ పెట్టామో అటు సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్లో పెడితే కరెక్ట్గా వస్తుంది అన్నమాట బుట్ట. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో, కరెక్ట్గా పర్ఫెక్ట్గా పైకి లెగుస్తుంది అలా పెట్టుకుంటే. ఇక్కడ చూడండి ఆపోజిట్ సైడ్స్ పెట్టుకోవాలన్నమాట కుర్చీలు. అలా పెట్టుకున్న తర్వాత అలా నేను 2 హ్యాండ్స్ కూడా ముందే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న తర్వాత కింద సైడ్ మనము స్టిచ్ వేసుకోవాలన్నమాట. హ్యాండ్ కింద స్టిచ్ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అంచు వస్తే మాత్రం వేసుకోకర్లేదు. నాకు ఇక్కడ అంచు లేదు కాబట్టి నేను స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ స్టిచ్ వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే కరెక్ట్గా నుంచుంటుంది బుట్ట. అందుకని అక్కడ నేను మాత్రం స్టిచ్ వేసుకున్నాను. అంచున్నా కూడా చిన్న సన్నగా స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ని పెట్టుకొని వీడియోలో చూపిస్తున్నాను కదా, మన లెఫ్ట్ హ్యాండ్తో మొత్తం ఆ హ్యాండ్ని తీసుకోవాలి. ఎందుకంటే హాఫ్ రౌండ్ కట్ చేస్తాం కదా, అది హ్యాండ్ ఉత్తునే సాగిపోతుంది. సో సాగకుండా ఉండాలంటే లెఫ్ట్ హ్యాండ్లో మొత్తం కొంచెం కొంచెంగా పెట్టుకొని హ్యాండ్లో మొత్తం చెయ్యిని పెట్టేసుకోవాలి. మనం పెట్టేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కొంచెంగా రిలీజ్ చేసుకుంటూ దానికి షోల్డర్కి అటాచ్ చేసుకోవాలి, షోల్డర్ పీస్కి. అలా చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. లేదు అని నార్మల్గా మనం కుట్టేసుకుంటే కనుక ఆ హ్యాండ్ సాగిపోయి హ్యాండ్ పీస్ ఏమో పెద్దగా అయిపోతుంది, మన షోల్డర్ పీస్ ఏమో అయిపోతుంది, కానీ హ్యాండ్ పీస్ ఇంకా మిగిలిపోతుంది. అందుకనే కరెక్ట్గా చూసుకొని కుట్టుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ టైం స్టిచ్ వేసుకున్నప్పుడు కొంచెం అటు ఇటు వెళ్తే స్టిచ్ దానికి కరెక్ట్ లైన్లో రావడం కోసం మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసుకుంటే నీట్గా వస్తుంది.
మనం నేర్చుకునేది ఇప్పుడిప్పుడే కాబట్టి సెకండ్ స్టిచ్ ఖచ్చితంగా వేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తే ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత చూసారా ఎంత బాగా వచ్చిందో. అలా స్టిచ్ వేసుకున్నాక చూసుకోవాలి మనకి లైనింగ్ ఏదైనా ఉందా లేదా అనేది. కింద పార్ట్ కోసం ఆల్రెడీ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, హాఫ్ ఇంచు. ఇన్ కేస్ మీరు నా కటింగ్ వీడియో చూడకుంటే చూడండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫస్ట్ పాయింట్ ఉంది కదా, ఫస్ట్ పాయింట్ దగ్గర మనం మిడిల్ పాయింట్, రెండో పాయింట్ మిడిల్లోకి వెళ్ళాలి. థర్డ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ ఎప్పుడు థర్డ్ పాయింట్ని మీట్ అవ్వాలి. అలా కుర్చీలు కనుక పెట్టుకుంటే అన్ని కుర్చీలు సమానంగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే విధంగా నేరా కట్టు లంగా అంటారు కదా, అంటే మనకి చిన్నప్పుడు హాఫ్ శారీస్కి సేమ్ ఇలాగే కుట్టేవారు. అలాగే మనం కొలత పెట్టుకుంటే కరెక్ట్గా వస్తుంది. కుర్చీలన్నీ కూడా ఒకే లెంత్లో వస్తాయి. సో అప్పుడు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు ఫస్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ని మీట్ అవ్వాలి. మిడిల్లోకి ఒక పాయింట్ వెళ్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఎప్పుడు థర్డ్ పాయింట్ మీట్ అయితే కనుక ఖచ్చితంగా కరెక్ట్గా వస్తుంది అన్నమాట. కుర్చీలు చూసారా ఎంత కరెక్ట్గా వచ్చినాయో నాకు. అలా నేను మొత్తం కింద పార్ట్ అంతా కూడా సపరేట్గా కుర్చీలు పెట్టేసుకున్నాను. నేను ఫుల్ కటింగ్ వీడియో ముందు పోస్ట్ చేశాను. ఇన్ కేస్ చూడకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. కటింగ్ రాని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది చూశాక ఈ స్టిచ్చింగ్ వీడియో చూస్తే మీకు మీరే పర్ఫెక్ట్గా ఒక డ్రెస్ని స్టిచ్ చేసుకోగలుగుతారు. శారీ మొత్తం కుర్చీలు పెట్టేసుకున్న తర్వాత నేను పైన పార్ట్ తీసుకున్నమాట, షోల్డర్ పార్ట్ని యోక్ పార్ట్ దగ్గరది తీసుకొని ఒక్క సైడ్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కింద తీసుకునే పార్ట్, కుర్చీలు పెట్టుకునే పార్ట్ మొత్తం అంతా ఒకే పీస్ కాబట్టి నేను ఫస్ట్ ఒక్క సైడ్న స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు అతుక్కోకలేదు కదా, అందుకని ఒక సైడ్న స్టిచ్ వేసేసుకుంటున్నాను. హ్యాండ్ దగ్గర మనం కొలత చూసుకోవాలి. ఇక్కడ చూసుకొని నేనైతే కరెక్ట్గానే కట్ చేసుకున్నాను కాబట్టి కొంచెం ఖర్చు ఉంచుకొని, ఇక్కడ చూసారా 2 గీతలు ఉన్నాయి కదా, ఫస్ట్ గీత దగ్గర వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, అలా కట్ చేసుకున్నది వదిలేసుకొని ముందు గీత దగ్గరికి కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. అందుకే కట్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది రివర్స్లో తిప్పేసుకొని ఇప్పుడు ఒక సైడ్ నుంచి కుర్చీలు పెట్టుకుంటూ రావాలన్నమాట. కింద కుర్చీ పెట్టుకున్నది ఉంది కదా, అది ఇన్ కేస్ మీకు వచ్చేస్తే దీని మెయిన్ పార్ట్కే పెట్టేసుకోవచ్చు కుర్చీలు. కానీ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం ముందే కుర్చీలు పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. దాన్ని కూడా కింద పార్ట్ని కూడా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని కాటు పెట్టుకోవాలి. సో అది మిడిల్లోకి వచ్చేటప్పటికి మనం ఫస్ట్ కుట్టు వేసుకున్నాం కదా, ఆ కుట్టుని మీట్ అవ్వాలి. చూసారా, ఇప్పుడు నేను కుడుతున్నప్పుడు చూడండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు. ఫ్రాక్ కుట్టడం చాలా ఈజీ, కానీ కొంచెం పేషెన్స్గా ఫస్ట్ టైం కుడుతున్న వాళ్ళైతే కొంచెం పేషెన్స్ కాటన్ ఫ్యాబ్రిక్ మీద ట్రై చేయండి. లేకపోతే మీ మదర్స్ కానీ ఎవరైనా పాత చీరలు ఉంటాయి కదా, కాటన్ శారీ 1-2 టైమ్స్ కట్టుకున్నవి, దాని మీద ట్రై చేయండి. ట్రై చేస్తే దాని మీద పర్ఫెక్ట్గా వస్తుంది. ఎందుకంటే నెక్ తిప్పడము, నెక్స్ట్ ఈ కుర్చీలు పెట్టడము, సిల్క్ది అస్తమానం జరిగిపోతూ ఉంటుందన్నమాట. దానికోసం కరెక్ట్గా రాదు. అదే కాటన్ది ట్రై చేశారనుకో, అది మనం ఎలా పెడితే అలాగే ఉంటుంది. కాబట్టి
క్లాత్కి రేసెస్ వచ్చేస్తాయని చెప్పేసి నేను దాన్ని డబల్ ఫోల్డింగ్ చేసి కుడుతున్నాను. నార్మల్ క్లాత్కి అయితే కుట్టక్కర్లేదు, నార్మల్ సిల్క్ క్లాత్కి అయితే. ఇది కొంచెం బుట్టా ఉంది కదా, దానివల్ల రేసెస్లా వచ్చేస్తుంది. తర్వాత అయినా మనకి ఇబ్బందే, మన కాళ్ళల్లో పడడం అలా ఉంటుంది కదా, దానికోసం నేను వీడియో చూపిస్తున్నాను కదా అలా తిప్పుకొని కుట్టుకుంటున్నాను. అప్పుడు కొంచెం నీట్గా ఉంటుంది, లోపల సైడ్ కూడా నీట్గా ఉంటుంది, మనకు కూడా కొంచెం గుచ్చుకోకుండా ఉంటుంది. అలా మొత్తం కింద వరకు కూడా స్టిచ్ వేసేసుకున్నాను. స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనకి లూజ్ ఎంత కావాలంటే అంత, షేప్ ఎంత కావాలంటే అంత తిప్పుకుంటే చాలా బాగుంటుంది. చూసారా ఎంత సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చో. శారీ నుంచి లాంగ్ ఫ్రాక్ చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు, కొంచెం ఓపిక్గా స్టిచ్ చేసుకుంటే చాలు. దీని మీదకి నేను రెడ్ కలర్ ఓని నా దగ్గర ఉంటే పేర్ చేశాను. ఇది పేర్ చేయగానే చాలా గ్రాండ్ లుకింగ్ వచ్చింది, చాలా బాగుంది అనిపించింది నాకు. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.